చనిపోయిన వ్యక్తిని కూడా లేపాడు. అక్కడ ఒక అమ్మాయి పద్దం వెంకయ్య అని ఒక కోయ కూతురు హాస్పిటల్ నుంచి రిటర్న్ చేశారు. అప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తున్నా, స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి, చేతబడి బాగా అవుతున్నాయి. మా సార్ చెప్పారట అక్కడికి తీసుకెళ్ళు, మేడం ప్రార్థన చేస్తుంది బాగైద్ది అంటే వాళ్ళు ఎడ్ల బండి కట్టి ఆ పిల్లదాన్ని తెస్తుంటే మధ్యలో చచ్చిపోయిందండి. అది తెచ్చారండి, కింద వేస్తే చచ్చిపోయాం. ఆకాశం వైపు చూస్తే నా మీదకి ఆత్మ దిగిందండి. దద్దరిల్లే ఒకే కేకేసి, అయ్యా ఇప్పుడు దీన్ని బతికించు, అదే నా సాక్ష్యం. ప్రార్థన చేస్తే లేచిందండి. ఇక లేస్తే వాళ్ళు అంటున్నారు, నీకేమి ఇవ్వాలి, యేసు ప్రభు చల్లటి దేవుడు, చచ్చిన వాళ్ళని లేపే దేవుడు, ఇది చచ్చిపోతే లేపాడని ఊరు మొత్తం మీరు డోలేసి గట్టి చెప్పండి రా అని చెప్పారండి. అప్పుడు ఊరోళ్ళు అన్నారు, పంతులమ్మని కట్టుకొని చర్చి, చచ్చిపోయిన వాళ్ళని లేపిండు మన ముందే కదరా, పంతులమ్మ కట్టుకో గుడి అన్నారు. అప్పుడు కట్టానండి. వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఆశ్రయించి క్రిస్టియన్స్ అయ్యారు.